అడ్వకేట్ మహమ్మద్ పైన కత్తులతో దాడి చేశారు. దీంతో అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ అక్కడికక్కడే మరణించాడు. మహమ్మద్ ఆఫీస్లో ఉన్న సమయంలోనే ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. అయితే కుటుంబ వివాదాలే ఈ దాడికి గల ప్రత్యేక కారణంగా చెప్తున్నారు పోలీసులు. ప్రస్తుతానికి సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహమ్మద్ ఖదీర్ ఇతనే అత్తాపూర్లో తన ఆఫీస్లో ఉంటుండగానే అడ్వకేట్ మహమ్మద్ ఖదీర్ పైన ఈ దాడి జరగడం పెద్ద ఎత్తున షాక్కు గురి చేసింది. ఆయన ఆఫీస్లో ఆయన ఉండగా ఎవరో కొంతమంది గుర్తులేని దుండగులు అక్కడికి వచ్చి ఆయన పైన చాలా విచక్షణరహితంగా దాడి చేసి అతన్ని హతమార్చారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ని స్వాధీనపరుచుకున్నారు. దాని ఆధారితంగా ఇప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అయితే పట్టపగలే ఆయన కార్యాలయంలో ఆయన ఉండగానే ఎవరో ఒకరు వచ్చి దాడి చేశారంటే ఇది ముమ్మాటికి గుర్తులేని వ్యక్తులేం కాదు. తన కుటుంబీకులకు సంబంధించిన వారా, లేకపోతే సన్నిహితుల, ఇంకా ఆయనకు తెలిసినటువంటి సంబంధికులు ఎవరైనా ఉంటారనేది పోలీసు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్, ఏం జరిగింది? తన ఆఫీస్లో తనే ఉండగా పట్టపగలే హైదరాబాద్ నడిబొడ్డున తన కారులో తానుండగానే ఎవరో ఒకరు వచ్చి ఆయన్ని హతమార్చి వెళ్ళారు. ఇంతకీ ఎంతమంది వచ్చారు? సో ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా దాంట్లో హస్తం ఉందా, లేకపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించి విభేదాలు ఉన్నాయా? ఎటువంటి కారణాలు తెలుస్తున్నాయి? ఎస్ మనోజ్, అయితే ఇప్పుడు హైదరాబాద్లో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఇటు హైదరాబాద్లో అత్తాపూర్లో సులేమాన్ నగర్లో మహమ్మద్ ఖదీర్ అనే వ్యక్తికి తన బంధువులే హత్య చేశారా అనే కోణంలో ఇప్పుడు పూర్తిగా జరుగుతోందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి మహమ్మద్ ఖదీర్ తన అడ్వకేట్గా ఉంటూ ఒక న్యాయ సర్వీసులు చేసుకుంటూ కూడా ఆయన తన వృత్తిని కొనసాగించి కూడా వెళ్తున్నారు. సో అతనికి 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. సో మొదటి భార్య సరిగ్గా చూడలేదనే కారణంతో మొదటి తాలూకా బామర్దలు చంపారనే కోణంలో ఇప్పుడు అయితే జరుగుతోంది. దీనికి సంబంధించి వివరణ అయితే మొత్తంగా పోలీసులు తెలుసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఈరోజు అత్తాపూర్లో తన కార్యాలయంలో ఉండగానే ఒక గుర్తు తెలియని వ్యక్తులుగా వచ్చారంటూ కూడా చెప్తున్నారు. కానీ ఇక్కడ 2 కోణాలకు సంబంధించి వెతుక్కుంటూ వెళ్తున్న పరిస్థితులు మనం ఇక్కడ వెళ్లాల్సిన పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయని చెప్పుకోవాలి. తన ఆఫీస్ కార్యాలయంలో విధులకు సంబంధించి తన వచ్చి మొత్తం చెక్ చేసుకుంటున్న ప్రాసెస్లోనే కొంతమంది అంటే 2 లేదా 3 ఈ కార్యాలయం చేరుకొని అతని పైన పట్టపగలే కార్యాలయంలో కత్తులతో దాడులు దిగారంటూ కూడా కొంతమంది అక్కడ ప్రత్యక్ష సాక్షులు కావచ్చు, సీసీ కెమెరాలకు సంబంధించి కూడా మొత్తంగా కొన్ని వివరాలు అయితే చెప్తున్నాయని చెప్పుకోవాలి. సో మొత్తంగా అక్కడ ఆ సమయంలో ఆయన ఒక్కరే ఉన్నారా కార్యాలయంలో? ఏ సమయంలో జరిగింది ఈ ఘటన? ఉదయం 11:30 నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో ఇది జరిగింది. సో అక్కడ జరిగే సమయానికి ఆయన కార్యాలయంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా తన డే షెడ్యూల్ ఏ విధంగా ఉందనే కోణంలో పూర్తిగా ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ ఘటన జరిగింది అంటూ కూడా చెప్తారు. సో మొత్తంగా ఎవరైతే ఇటు మొదటి భార్య తాలూకా బామర్దులు ఎవరున్నారో వారు మాత్రమే వచ్చారు, వారే చంపొట్టారనే కోణంలో ఇప్పుడు ఈ మహమ్మద్ ఖదీర్ తాలూకా బంధువులు కూడా చెప్తూ ఉన్న పరిస్థితి. గతంలో నుంచి కూడా మహమ్మద్ ఖదీర్ మొదటి భార్యతో సక్రమంగా ఉండడం లేదు, అనేక సార్లు చెప్పినా సరే ఆయన వినడం లేదు. ఆ కాలంలోనే ఈ కారణంతోనే చంపారనే కోణంలో ఇప్పుడు వివరాలు అయితే బయటకు అందుతున్నాయి. అతను చంపిన తర్వాత మహమ్మద్ ఖదీర్ సంఘటన స్థలంలోనే ఆయన మృతి చెందినట్లుగా కూడా వివరాలు తీసుకుంటున్నారు. సో పోలీసులు క్లూస్ టీం అంతా కూడా అక్కడికి వచ్చి మొత్తంగా వివరాలు సీసీ కెమెరాలతో పాటు మొత్తం రికార్డెడ్ తీసుకుంటూ కూడా ముందుకు వెళ్తున్నారు. ఈ కేసులో పూర్తిగా దర్యాప్తు చేయవలసి ఉంటుంది. ఎవరైతే ఆ బామర్దులు ఉన్నారో బామర్దులు మాత్రం ప్రస్తుతానికి పోలీసులకి చిక్కలేదు, పరారయ్యారు. వీరికి సంబంధించి కూడా ఎంక్వైరీ కోణంలో వెళ్తుందని చెప్పుకోవాలి. సో ఈ రీసెంట్గానే మన హైదరాబాద్ నగరానికి సంబంధించి ఇది ఇటు కేసులకు సంబంధించి అనేకం పుట్టుకొస్తున్నాయని చెప్పుకోవాలి. రీసెంట్గా ఒక న్యాయవాదికి సంబంధించి ఒక మహిళకు సంబంధించి కూడా ఆస్తుల కోసం చంపిన పరిస్థితి చూసుకోవాలి. ఇప్పుడు మరొక అంశాలకు సంబంధించి మరొక న్యాయవాది పైన, అడ్వకేట్ పైన ఇలాంటి దాడులకు సంబంధించి దిగారంట. మరి ఇక్కడ రక్షణ ఏ విధంగా ఉందంటే మాత్రం కొత్త కోణంలో చూడాల్సిన అంశాలు ఇప్పుడు పుట్టుకొస్తున్నాయని చెప్పుకోవాలి. సో హైదరాబాద్ నగరంలోనే ఈ మధ్య కాలంలోనే అనేకం ఇలాంటివి హత్య కేసులు, దారుణాలు పరిస్థితులు పెరుగుకుంటూ వెళ్తున్నాయి. సో దీనిపైన మరి పోలీసు అధికారులు ఏ విధంగా తమ చర్యల్లో భాగంగా ఇలాంటి ఎలా కట్టడి చేయడానికి కొత్త పద్ధతిలో వెళ్తారనేది మాత్రం చూడాల్సిన అంశాలు ఇప్పుడు ముఖ్యంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. సో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించి మహమ్మద్ ఖదీర్ మొదటి భార్య తాలూకా బామర్దులు ఉన్నారో వీరిని ఎంక్వైరీ పట్టుకునే కాలంలో పోలీసు అధికారులు ప్రస్తుతం రంగప్రవేశం చేస్తూ మొత్తంగా తమ ఇల్లు పరిసర ప్రాంతాలు అన్నింటిని కూడా చెక్ చేసుకుంటూ కూడా ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్. సో మొత్తంగా
హైదరాబాద్ నడిబొడ్డున అత్తాపూర్లో మహమ్మద్ ఖదీర్ అనేటువంటి ఓ అడ్వకేట్ ఉదయాన్నే ఆఫీస్కి వచ్చాడు. ఆయన షెడ్యూల్ తెలుసుకొని ఆ తర్వాత పనిలో నిమగ్నం అయ్యడానికి ఆఫీస్కి వచ్చారు. అంతలోనే కొంతమంది గుర్తులేని వ్యక్తులు పక్కగా రెక్కి నిర్వహించి ఉంటారు. ఆయన ఆఫీస్ తెరిచే సమయానికే డైరెక్ట్గా ఆఫీస్లో ఒక్కరున్నట్టుగా తెలిసిన వ్యక్తులే అక్కడికి వచ్చారు. కుటుంబం, ఆయనకి 2 భార్యలంట. సో మొదటి భార్యకు సంబంధించిన బంధువులు అంటే తెలుస్తోంది. పట్టించుకోకపోవడం, మొదటి భార్యతో సరిగా ఉండకపోవడం, ఆర్థిక లావాదేవీలు కూడా దీనికి గల కారణంగా తెలుస్తున్నాయి. సో మొదటి భార్యకు సంబంధించిన బంధువులే వచ్చి చాలా పక్కాగా స్కెచ్ వేసి మరి మహమ్మద్ ఖదీర్ని చాలా దారుణంగా ఆయన కార్యాలయంలో హతమార్చి అక్కడి నుంచి పరారైపోయారు. అయితే ప్రస్తుతానికి ఆ విజువల్స్ అన్ని కూడా సీసీటీవీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆ విజువల్స్ ఆధారితంగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారితంగా పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.